నిన్న జగ్గారెడ్డికి సంబంధించిన దౌర్జన్యం మామూలు దౌర్జన్యం కాదు. ఇక అరవింద్ దౌర్జన్యం కూడా మామూలు దౌర్జన్యం కాదు. అసలు వీళ్ళు మాటలు మామూలు మాటలా వీళ్ళ మాటలు వీళ్ళు రౌడీల కంటే ఎక్కువ ఉన్నది వీళ్ళ ఆట రౌడీల కంటే ఎక్కువ ఉన్నది. వాటి చక్కరటలు ఎట్లా మీరు కేసులు చేసుకోండి. నేను జరగా సిఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు, సిఎస్ టీఆర్ఎస్ లో వచ్చేదాకాడు నాకు తెలుసా. నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకినా ఇటువ నేను మీరు అనుకుంటామేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోరు కానీ వాళ్ళు నా అటుని గల్లబట్టి అతను ఫోజు తింటే ఊకోను, సీఎని ఊకోను. నేను ఆయన సంగతి నేను తెలిసేస్తాను. అచ్చా వాడెవడా ఓంగాడు ఎవడాడు? అరే ఓంగాడు పాపకు 5,000 ఆరేస్తాడు. ఒక అమ్మగాయ కొట్టుడు రారా నా కొడుకు. ఇంత దారుణంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగ్గారెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా చేసిండు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా చేసిండు. మరి ఇంత దారుణంగా అసలు ఇంత దారుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ కించపరచడం, సిఐ ముందటనే డిఎస్పి ముందటనే లా కొడుకులని తిట్టుడు, ఏం బిక్తారా అని తిట్టుడు, అవ్వకు అయ్యకు బుడితే అనే మాటలు జారడం, తీసుకపోయి 10-15 రోజులు జైలు ఎత్తే కానీ వీళ్ళకి తిక్క కుదరదు. 10-15 రోజులు జైలు వేయవలసిందే వీళ్ళను. మరి ఇంత దౌర్జన్యమా? వాళ్ళు ఎంత కష్టపడి ఆ యూనిఫామ్ సాధించుకుంటారు, ఎంత చదివితే వాళ్ళకి ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి. లీడర్లు అనే పేరుతోటి ఉద్యోగస్తులను ఇష్టానుసారంగా వాళ్ళ ఇంట్లోని తిట్టడం, ఆయనని తిట్టడం, ఇంత దౌర్జన్యంగా గత ప్రభుత్వం ఉత్సదాయినవరానుడు. ఏంది మాటలు? అసలు వీళ్ళు నాయకుల్లాగా ప్రవర్తిస్తానులా వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు? ఇది నాయకుల లక్షణమా? ఇది మీ అభ్యర్థిని నెట్టేస్తే నువ్వు పోయి చట్టపరంగా చర్యలు తీసుకో, డీజీపీ గారికి కంప్లైంట్ చేయి, ఆ జిల్లా ఎస్పీ ఉంటే జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేయి, కమిషనర్ ఉంటే కమిషనర్కు ఫిర్యాదు ఇవ్వు. డైరెక్టు అంటే నేను ఇంత పెద్ద వ్యక్తిని, ఇంత పెద్ద రౌడీని, నా రౌడీజానికి అసలు అంతు లేదు, ఎవడేం చేస్తాడు నన్ను అన్నట్ట. ఇది దారుణంగా అంటే దారుణంగా అసలు వీళ్ళు పెచ్చరిల్లిపోతాను. వీళ్ళు కాంగ్రెస్ నాయకులకు అసలు ప్రజాస్వామ్యం మీద విలువ లేదు, పోలీస్ డ్రెస్ మీద విలువ లేదు, పోలీసులు అంటే విలువ లేదు. డైరెక్ట్ వాళ్ళ అమ్మని పెట్టి తిడతా అంటే ఏందన్నట్టు ఇది? తీసుకపోయి 4 రోజులు జైలు వేయర్రి, దారికి వస్తాడు. 4 రోజులు జైలు ఎత్తినా దారికి వస్తాడు, లేకపోతే ఇటువంటి వాళ్ళు దారికి రాడు.